అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన గ్రంథము ఖురాన్లో తౌహీద్ పట్ల ప్రేమ, షిర్క్ పట్ల విరక్తిని ప్రకటిస్తున్నారు. సమస్త ప్రవక్తలు తౌహీద్ పట్ల ప్రేమ, షిర్క్ పట్ల విరక్తిని ప్రకటించారు. సమస్త విశ్వాసులు తౌహీద్ పట్ల ప్రేమ, షిర్క్ పట్ల విరక్తిని ప్రకటించారు. సమస్త జ్ఞానులు తౌహీద్ పట్ల ప్రేమ, షిర్క్ పట్ల విరక్తిని ప్రకటిస్తూ ఉంటారు. షహిదల్లాహు అన్నహు లా ఇలాహ ఇల్లాహు వల్ మలాయికతు వ ఉలుల్ ఇల్మి ఖాయిమన్ బిల్ ఖిస్ట్ లా ఇలాహ ఇల్లా హువల్ అజీజుల్ హకీమ్. స్వయంగా అల్లాహ్ తౌహీద్ గురించి సాక్ష్యమిస్తున్నారు. దైవదూతలు కూడా సాక్ష్యమిస్తున్నారు. ఎవరైతే జ్ఞానము కలిగి ఉన్నారో, న్యాయానికి సాక్షులుగా ఉన్నారో, న్యాయంపై స్థిరపడి ఉన్నారో వారు కూడా సాక్ష్యమిస్తున్నారు తౌహీద్ది అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవము లేడు అని. కాబట్టి తౌహీద్ అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు ప్రియమైనది. షిర్క్ అనేది సుతరాము అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి ఇష్టం లేనిది. తౌహీద్ని ప్రేమించేవారు అల్లాహ్ పక్షంలో ఉంటారు. షిర్క్ని ప్రేమించేవారు శైతాను పక్షంలో ఉంటారు. తౌహీద్ని ప్రేమించేవారు జన్నత్లో ఉంటారు. షిర్క్ని ప్రేమించేవారు శాశ్వతంగా నరకంలో ఉంటారు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఇన్నల్లదీన ఆమను వల్లదీన హాదు వన్నసార వస్సాబిఈన మన్ ఆమన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ వ అకామస్సలాత వ ఆతజ్-జకాత. ఎవరైతే విశ్వసించారో వారు యూదులైనా క్రైస్తవులైనా ఎవరైనా సరే అల్లాహ్ మరియు అంతిమ దినాన్ని విశ్వసిస్తే వారికి ఎటువంటి భయం కానీ దుఃఖం కానీ ఉండదు. ఇన్నల్లదీన ఆమను వల్లదీన హాదు వన్నసార వస్సాబిఈన మన్ ఆమన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ వ అమిల సాలిహన్ ఫలహుమ్ అజ్రున్ ఇంద రబ్బిహిం వలా ఖౌఫున్ అలైహిం వలా హుమ్ యహ్జనూన్. అల్లాహ్ మరియు అంతిమ దినం పట్ల విశ్వసించి సదాచరణ చేసేవారు అంటే తౌహీద్పై ఉండేవారు, వారు యూదులైనప్పటికీ క్రైస్తవులైనప్పటికీ సాబీన్లైనప్పటికీ ఎవరైనా అల్లాహ్ మరియు అంతిమ దినాన్ని విశ్వసించి అంటే తౌహీద్ని విశ్వసించి ఆఖిరత్ని విశ్వసించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము ఆచరణ చేస్తూ ఉంటారో వారికి ఏ విధమైనటువంటి భయము దుఃఖము ఉండదు. ఇన్నల్లదీన కఫరు మిన్ అహ్లిల్ కితాబి వల్ ముష్రికీన ఫీ నారి జహన్నమ ఖాలిదీన ఫీహా. ఎవరైతే తిరస్కార వైఖరి అవలంబించారో గ్రంథ ప్రజలలో ముష్రికులు, గ్రంథ ప్రజలలో మరియు ముష్రికులు ఎవరైతే తిరస్కార వైఖరిని అవలంబించారో, ఇన్నల్లదీన కఫరు మిన్ అహ్లిల్ కితాబి వల్ ముష్రికీన ఫీ నారి జహన్నమ ఖాలిదీన ఫీహా, వారు నరకంలో ఉంటారు, శాశ్వతంగా అందులో ఉంటారు. ఉలైక హుమ్ షర్రుల్ బరియా, వీరు సృష్టిలో అత్యంత నీచమైన హీనమైన సృష్టి రాసులు అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అసహ్యమైనటువంటి సృష్టి రాసులు ఎవరైతే షిర్క్ చేస్తారో వారు గ్రంథ ప్రజలైనప్పటికీ వమా యుమిను అక్సరుం బిల్లాహి ఇల్లా వహుం ముష్రికూన్, అల్లాహ్ను విశ్వసించే విశ్వాసులలో ఎక్కువ శాతం ముష్రికులు ఉన్నారని అల్లాహ్ అంటున్నాడు. అల్లాహ్ను విశ్వసించే విశ్వాసులలో ఎక్కువ శాతం ముష్రికులు ఉన్నారు. కాబట్టి వారిని చూసి మీరు భ్రమకి గురి కాకండి.
వారెవరు? సృష్టిలో అతి హీనాదిహీనమైనటువంటి నీచమైనటువంటి సృష్టి రాసులు. ఎందుకంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, వలకద్ జరానా లిజహన్నమ కతీర మినల్ జిన్ని వల్ ఇన్స్ లహుం ఖులూబున్ లా యఫ్కహూన బిహా వలహుం ఆయునున్ లా యుబ్సిరున బిహా వలహుం ఆజానున్ లా యస్మౌన బిహా ఉలైక కల్ అన్ఆమ్ బల్ హుమ్ అదల్ వ ఉలైక హుముల్ గాఫిలూన్. నిస్సందేహముగా మేము నరకములో మానవులు మరియు జిన్నాతులతో నింపుతాము. అల్లాహ్ శపథం చేస్తున్నారు, మానవులు జిన్నాతులతో మేము నరకము నింపుతాము. ఎందుకండి? లహుం ఖులూబున్ లా యఫ్కహూన బిహా, వారికి మేము హృదయం ఇచ్చాము, ఈ హృదయం ద్వారా అల్లాహ్ యొక్క తౌహీద్ని తెలుసుకోలేకపోయారు వారు. వలహుం ఆయునున్ లా యుబ్సిరున బిహా, మేమిచ్చిన కళ్ళతో అల్లాహ్ యొక్క తౌహీద్ని తెలుసుకోలేకపోయారు. వలహుం ఆజానున్ లా యస్మౌన బిహా, మేము ఇచ్చినటువంటి చెవుల ద్వారా అల్లాహ్ యొక్క తౌహీద్ని తెలుసుకోలేకపోయారు, వినలేకపోయారు. ఉలైక కల్ అన్ఆమ్, విన్నారు, చూశారు, మనసు కూడా ఉంది, కానీ పశువుల మాదిరిగా జీవించారు. పశువులను కూర్చోబెట్టి తౌహీద్ చెప్తే అర్థమవుతుందా? ఉదయం నుంచి రాత్రి వరకు అర్థమవుతుందా? నెల రోజులు చెప్పాం అర్థమవుతుందా? సంవత్సరాలు చెప్పాం అర్థమవుతుందా? అర్థం కాదు. ఎందుకంటే వారికి ఇచ్చినటువంటి హృదయము, చెవులు, కళ్ళు మాలాంటివి కాదు. కానీ మనలాంటి మానవుల్లాంటి హృదయము, కళ్ళు, చెవులు ఇచ్చినప్పటికీ పశువుల్లాంటి వ్యవహరించే వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పశువుల్లాంటి వారు అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆ తర్వాత ఊరుకోలేదు, బలం అదల్, పశువుల కంటే హీనము అంటున్నాడు. ఎందుకంటున్నారు? ఏమంటే పశువులు అల్లాహ్ను స్మరిస్తూ ఉంటాయి, అల్లాహ్ యొక్క పవిత్రతను చాటుతూ ఉంటాయి, అల్లాహ్ యొక్క తస్బీ చేస్తూ ఉంటాయి. తుసబ్బిహు లహు సమావాతు సబు వల్ అర్దు వమన్ ఫీహిన్న వఇన్ మిన్ షైఇన్ ఇల్లా యుసబ్బిహు బిహమ్దిహి వలాకిన్ లా తఫ్కహూన తస్బీహహుం. సప్త ఆకాశాలలో, సప్త భూములలో ఉన్నవన్నీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క తస్బీ చేస్తూ ఉంటాయి, మరియు అల్లాహ్ యొక్క తహ్మీద్ చేస్తూ ఉంటాయి. తస్బీ అంటే ఏంటండి? జపమాలు పట్టుకొని సుబ్హానల్లాహ్ 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 అంటాం కాదు, అల్లాహ్ యొక్క పవిత్రతను చాటటము తస్బీ. సుబ్హానల్లాహ్ అర్థం ఏమిటి? అన్ని లోపాలు నాలో ఉన్నాయి, ఆయన లోపరహితుడు, ఏ విధమైనటువంటి కించెత్తు లోపము లేనివాడు. సమస్త లోపాలు నాలో ఉన్నాయి, సృష్టిలో ఉన్నాయి, అందరిలో ఉన్నాయి, సమస్తములో ఉన్నాయి. ఒక్క లోపరహితుడు ఆయన ఒక్కడే. సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ యొక్క తహ్మీద్ ఇది. ఈ విశ్వంలో ఏది చూసినా స్తుతికి అర్హుడు అల్లాహ్ మాత్రమే. దేన్ని చూసినా ఎవరిని కూడా స్తుతించవలసిన అవసరం లేదు. స్తుతించుటకు, పొగుడుటకు అర్హులు కారు. పొగడతకు, స్తుతికి అర్హుడు కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాత్రమే. అల్హమ్దులిల్లాహ్, సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్ అని విశ్వంలో ఉన్నవన్నీ కూడా తస్బీ తహ్మీద్ చేస్తున్నాయి. వఇన్ మిన్ షైఇన్ ఇల్లా యుసబ్బిహు బిహమ్ది వలాకిన్ లా తఫ్కహూన తస్బీహహుం. దాని తస్బీ, దాని తహ్మీద్ మీరు అర్థం చేసుకోలేరంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఒక చెట్టు ఉంది, అది అల్లాహ్ యొక్క తస్బీ చేస్తుంది, అల్లాహ్ యొక్క తహ్మీద్ చేస్తుంది. రాతి ఉంది, రాయి కూడా అల్లాహ్ యొక్క తస్బీ తహ్మీద్ చేస్తుంది. వఇన్ మిన్ షైఇన్ ఇల్లా యుసబ్బిహు బిహమ్ది వలాకిన్ లా తఫ్కహూన తస్బీహహుం. అందుకే ప్రతి దాంట్లో కూడా స్వరం ఉంది, నాదమయముంది, నాదముంది, స్వరముంది. అన్నిటిలో కూడా రిజం, దాన్ని మనము అర్థం చేసుకోలేము. సైన్స్ ఈరోజు అంటుంది ప్రతి దాంట్లో కూడా ఒక రకమైనటువంటి శబ్దం ఉంది, నాదం ఉంది. విశ్వం ఒక నాదమయము అంటుంది. ఆ నాదం ఏంటి? అల్లాహ్ యొక్క తస్బీ, అల్లాహ్ యొక్క తహ్మీద్. ప్రతిదీ కూడా, ప్రతి దాంట్లో చలనం ఉంది, అన్నీ కూడా చలనం అవుతున్నాయి, తిరుగుతున్నాయి. ఇదేంటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆరాధనలో, ఆయన యొక్క
నమాజులో నిమగ్నమై ఉన్నాయి. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, అలం తర అన్నల్లాహ యస్జుదు లహు మన్ ఫిస్ సమావాతి వ మన్ ఫిల్ అర్ద్ వశ్శంసు వల్ ఖమరు వన్ నుజూము వల్ జిబాలు వశ్షజరు వద్దవాబ్ వ కతీరు మినన్ నాస్ వ హక్క అలైహిల్ అదాబ్. ఏమి మీరు చూడలేదా? ఆకాశాలలో భూమిలో ఉన్నవన్నీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు సజ్దా చేస్తున్నాయి, ఆయనకి విధేయత చూపిస్తున్నాయి, ఆయనకి లోబడి ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పర్వతాలు, వృక్షాలు, జీవజాతులు అన్నీ కూడా అల్లాహ్ యొక్క సజ్దా చేస్తున్నాయి. కుల్లున్ ఖద్ అలిమ స్సలాతహు వ తస్బీహా. ప్రతిదీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆరాధన చేస్తున్నాయి, సలాత్ ఆరాధన చేస్తున్నాయి. ఖద్ అలిమ సలాత్ వ తస్బీహా. ప్రతి దానికి తస్బీ తెలుసు, ప్రతి దానికి అల్లాహ్ యొక్క ఆరాధన తెలుసు. మరి మానవుడు ఏం చేస్తున్నాడు? జెండాలను, సమాధులను, పీనుగులను, సృష్టి రాసులను పూజిస్తున్నాడు. సృష్టిలో ఏది కూడా సృష్టిని పూజించో గుర్తించుకోండి. సృష్టిలో ఉన్నవి సమస్తము సృష్టికర్త అయిన అల్లాహ్కు మాత్రమే ఆరాధిస్తూ ఉంటాయి. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, నీచాది నీచమైన సృష్టి రాసులు వారు ఎవరైతే షిర్క్ చేస్తున్నారో, ఇన్నల్లదీన కఫరు మిన్ అహ్లిల్ కితాబి వల్ ముష్రికీన ఫీ నారి జహన్నమ ఖాలిదీన ఫీహా. ఎందుకు నరకంలో శాశ్వతంగా ఉంటారు? ఉలాయికం షర్రుల్ బరియా. సృష్టిలో అత్యంత నీచమైనటువంటి జీవజాతులు ఇవి. షిర్క్ చేసే వారు ఎవరు షిర్క్ చేస్తున్నారు? ఏ జీవజాతులు కూడా షిర్క్ చేయవు, గుర్తించుకోండి. ఈ విశ్వంలో ఉన్నవన్నీ కూడా తౌహీద్ పైనే ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన గ్రంథంలో అంటున్నారు, అఫగైర దీనిల్లాహి యబ్గూనా వలహు అస్లమ మన్ ఫిస్ సమావాతి వల్ అర్ది తౌఅన్ వ కర్హా వ ఇలైహి యుర్జఊన్. ఏమి మీరు ఇస్లాం అనే ఈ ధర్మాన్ని విడిచిపెట్టి ఇతర ధర్మాల్ని వెతుకుతున్నారా? శాంతియుతమైనటువంటి ఈ ధర్మాన్ని విడిచిపెట్టి ఇతర ధర్మాల్ని వెతుకుతున్నారా? భూమి ఆకాశాల్లో ఉన్నవన్నీ కూడా ఇష్టమున్నా ఇష్టము లేకపోయినా ఆయనకి లోబడి నడుస్తున్నాయి, ఆయనకి విధేయత చూపిస్తున్నాయి, ఆయన్ని ఆరాధిస్తున్నాయి, ఆయన్ని సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయి, ఆయన యొక్క పవిత్రతను చాటుతున్నాయి, ఆయన్ని స్తుతిస్తున్నాయి విశ్వంలో ఉన్నవన్నీ కూడా. కానీ మానవుడా, నీవు ఆయన ధర్మాన్ని విడిచిపెట్టి వేరే ధర్మం గురించి వెతుకుతున్నావా? నీకు ఇష్టమున్నా ఇష్టము లేకపోయినా ఆయన్ని ఆరాధించవలసిందే. ఇదే అల్లాహ్ యొక్క ధర్మము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే అంటున్నాడు, తౌఅన్ వ కర్హా. మీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా అల్లాహ్ను ఆరాధించవలసిందే, ఆయన ముందు విధేయత చూపించవలసిందే. ఆయన్ని విధేయత చూపించకుండా ఎక్కడికి వెళ్ళగలరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవ జాతికి ఈ విషయం అర్థం చేసుకునే భాగ్యం ప్రసాదించుగాక. నరకానికి ఇంధనము కాకుండా మానవ జాతి రక్షింపబడాలి అంటే తౌహీద్ని స్థాపించాలి, తౌహీద్పై ఉండాలి, తౌహీద్ని ప్రేమించాలి, తౌహీద్ ప్రేమించే వారిని ప్రేమించాలి, ప్రవక్తలను ప్రేమించాలి, తౌహీద్ని ప్రేమించే విశ్వాసులను, సహాబాను ప్రేమించాలి. షిరిక్తో విరక్తిని ప్రదర్శించాలి. కేవలం తౌహీద్ని ప్రేమిస్తే సరిపోదు, షిరిక్తో విరక్తిని ప్రకటించాలి. లా ఇలాహా అంటే సరిపోదు, అల్లాహ్ వేరే ఆరాధ్యదేవులు ఎవరు లేరు అంటే సరిపోదు. లా ఇలాహాతో పాటు ఇల్లల్లా రెండు అనాలి. నేను అల్లాహ్ని నమ్ముతానండి, మిథ్యా దైవాల్ని తిరస్కరించానండి అంటే కుదరదు. అల్లాహ్ను విశ్వసిస్తూ మిథ్యా దైవాల్ని తిరస్కరించాలి. నఫీయే ఆమ్, ఇస్బాతే ఖాస్ అంటారు దాన్నే. నఫీయే ఆమ్ అంటే ఏంటి? అన్నిటిని తిరస్కరిస్తున్నావు నువ్వు. నేను దేన్ని అసలు దేవుడని నమ్మను, అసలు దేవుడే లేడు, ఎవరు లేరు, దైవాన్ని నేను ఆరాధించను, వేరే వారిని. కానీ అల్లాహ్ ఒక్కడే ఉన్నారు. నఫీయే ఆమ్, ఇస్బాతే ఖాస్. ఇస్బాతే ఖాస్ ఏంటి? ఇల్లల్లాహ్, లా ఇలాహా ఇల్లల్లాహ్. ముందు ఏం చేశావు? తిరస్కరించావు, అందరిని తిరస్కరించావు. అసలు ఏ దైవం కూడా లేడు, లా ఇలాహా, అన్నిటిని తిరస్కరించావు. ఇల్లల్లాహ్ ఖాస్ చేసావు, ఇస్బాత్ ఖాస్. అదేంటి? అల్లాహ్ మాత్రమే ఆరాధ్య దైవానికి ఉన్నాడు. వాస్తవమైనటువంటి ఆరాధ్య దైవం అల్లాహ్ మాత్రమే ఉన్నారు, మరి ఇంకెవరు లేరు.
దీనిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారు? లా ఇక్రా ఫిద్దీన్ ఖద్ తబయ్యన రుష్దు మినల్ గయ్ ఫమన్ యక్ఫుర్ బిత్తాగూత్ వ యుమిన్ బిల్లాహ్ ఫఖద్ ఇస్తమ్సక బిల్ ఉర్వతిల్ ఉస్కా లన్ ఫిసామ లహు వల్లాహు సమీఉన్ అలీం. ధర్మంలో నిర్బంధం లేదు, బలవంతం లేదు, బలత్కారం లేదు. ఎందుకు? సత్యము అసత్యము నుండి ప్రస్ఫుటమైంది, వేరైంది, మిలినం అవ్వలేదు, కలుషితం కాదు. తౌహీద్ షిర్క్తో కలుషితం కాదు. తౌహీద్ వేరు, షిర్క్ వేరు. ఫమన్ యక్ఫుర్ బిత్తాగూత్, ఎవరైతే తాగూతుని తిరస్కరిస్తారో, తాగూత్ అంటే ఎవరు? అల్లాహను విడిచిపెట్టి ఆరాధించే ప్రతి దైవము తాగూతే. ఫమన్ యక్ఫుర్ బిత్తాగూత్, ఎవరైతే తాగూతుని తిరస్కరిస్తారో, అల్లాహను విడిచిపెట్టి ఆరాధించే దైవాలందరినీ తిరస్కరిస్తారో, వ యుమిన్ బిల్లాహ్, అల్లాహను విశ్వసిస్తారు. అంటే తాగూతుని తిరస్కరిస్తే అల్లాహను విశ్వసించాలి. అంతేగాని నేను అల్లాహను కూడా నమ్ముతానండి, జెండాలను కూడా నమ్ముతానండి, దర్గాలను కూడా నమ్ముతానండి, పీర్లని పంజాలను నమ్ముతానండి, షిర్క్ కూడా చేస్తానండి, ఇవి కూడా చేస్తానండి, అల్లాహను కూడా నమ్ముతానండి, సుఖం లేదు. అల్లదీన ఆమను వలం యల్బసు ఈమానం బిజుల్మిన్ ఉలైక లహుముల్ అమను వహుం ముహ్తదూన్. ఎవరైతే విశ్వసించారో వారి విశ్వాసంలో జులుం, కలుషితం కాకూడదు అని అల్లాహ్ అంటున్నారు. సహాబా భయపడ్డారు. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇది మా వల్ల కాదు అన్నారు. అదేంటి? అవును ప్రవక్త, విశ్వాసంలో జులుం, కలుషితం కాకూడదు అంటున్నారు కదా. జులుం అంటే ఏంటి? పాపము. పాపము చేయని వాడు ఎవరున్నాడు చెప్పండి అని అన్నారు. భూలోకంలో పాపము చేయని వాడు ఎవరున్నారు? ప్రతి ఒక్కరితో పాపం అవుతుంది. పొరపాటు అనేది ప్రతి ఒక్కరితో అవుతుంది. మరి విశ్వసించిన తర్వాత పాపం కలుషితం అవ్వకూడదు అని అల్లాహ్ అంటున్నారు. ఇది ఎవరికి సాధ్యము? అవును, మౌనం వహించారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అల్లాహ్ దానిని సరిదిద్దుతూ, దానిని అర్థం చేసుకోవటానికి, దానికి క్లారిటీ ఇవ్వటానికి మరొక ఆయత్ దింపారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఏమన్నారు? ఇన్న షిర్క లజుల్ముల్ అజీమ్. జులుం అంటే షిర్క్ అని. అంటే అజ్జులుం అంటే ఏంటి? షిర్క్. తౌహీద్లో ఎవరైతే తౌహీద్ని స్వీకరించారో, తౌహీద్ అంటే ఏంటి? ఈమాన్. ఏమంటున్నారు? తౌహీద్ అంటే ఈమాన్. అల్లదీన ఆమను వలం యల్బసు ఈమానం బిజుల్మిన్. ఎవరైతే విశ్వసించారో, విశ్వాసం అంటే ఏంటి? తౌహీద్. తౌహీద్. ఎవరైతే తౌహీద్ని స్వీకరించారు, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అని చదువుకున్నారు, తౌహీద్ని స్వీకరించారు. అల్లదీన ఆమను వలం యల్బసు ఈమానం బిజుల్మిన్. ఆ తౌహీద్లో జులుం కలుషితం అవ్వకూడదు. జులుం అంటే ఏంటి? ఇన్న షిర్క లజుల్ముల్ అజీమ్. జులుం అంటే షిర్క్ అని అల్లాహ్ అంటున్నాడు. కాబట్టి ఎవరైతే తౌహీద్ని ఒప్పుకున్నారో, తౌహీద్ని స్వీకరించారో, తౌహీద్పై ఉన్నారో, వారు జులుం, షిర్క్ చేయకూడదు. చేస్తే ఏమవుతుంది? వారు జన్నతులు వెళ్ళలేరు. వారికి హిదాయత్ లేదు, సన్మార్గం లేదు, రుజుమార్గం లేదు, రక్షణ లేదు. ఎందుకు? మక్కా ముష్రికులు అల్లాను నమ్మేవారా కాదా? నమ్మేవారు. కుల్ లిమనిల్ అర్దు వమన్ ఫీహా ఇన్ కుంతుం తాలమూన్. భూమిలో ఉన్నవన్నీ ఎవరివో చెప్పండి అని మక్కా ముష్రికులను అడిగితే అల్లావి అన్నారు. సయకూలూన లిల్లాహ్ ఫకుల్ అఫలా తత్తకూన్. మరి ఆయన్ని ఎందుకు మీరు ఆరాధించరు? ఆయనవే అంటున్నారు కదా. భూమిలో ఉన్నవన్నీ ఎవరివి? అల్లాహవి. మరి ఆయన్ని ఎందుకు ఆరాధించరు? ఆయనతో పాటు వేరే వాళ్ళని ఎందుకు ఆరాధిస్తారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అడుగుతున్నాడు. అల్లాహను నమ్ముకున్నాము అంటే సరిపోదు, తౌహీద్ని నమ్ముకున్నామంటే సరిపోదు, షిర్క్ని తిరస్కరించాలి కూడా. ఏమంటే 5 పూటలు ఎవరైతే నమాజు, ఫరజ్ నమాజ్ తర్వాత ఆయతుల్ కుర్సీ చదువుతారో వారికి జన్నత్కి మధ్య ఏ అడ్డు లేదు అన్నారు. ఒక అడ్డు ఉంది, అదేంటి? మరణము. మరణం అదొకటే అడ్డు. చనిపోయారంటే జన్నత్లో వెళ్ళిపోతారు.
ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ఆయతుల్ కుర్సీ ఎందుకన్నారు? అందులో ఏముంది చూడండి. అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్. అల్లా అతడు తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు. అతడు సజీవుడు, సమస్త సృష్టిని పట్టి ఉంచువాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు అని చెప్పారు. బాగానే ఉంది. హయ్యు అంటే సజీవుడు, నిత్యము జీవించి ఉండువాడు, మరణము లేనివాడు, సృష్టి వ్యవస్థను పట్టి ఉంచువాడు. తర్వాత ఏమంటున్నారంటే లా తాఖుదుహు సినతు వలా నౌమ్. ఆయనకి నిద్ర కొనుకులు పట్టవు. అంటే ఏ గుణాలైతే ఆయనలో ఉన్నాయో అవి చెబుతూ, ఏ గుణాలైతే ఆయనలో లేవో అది కూడా చెప్పాలి. ఆయన మంచి గుణాలని చెప్తూ ఉంటామండి, ఈ గుణాలు ఆయనలో లేవని మేము అనవండి, అది తప్పు. ఇక్కడ ఏమన్నారల్లా? సజీవుడు, ఆయనకి మరణము లేదు, నిత్యుడు, అనంతుడు, విశ్వ వ్యవస్థని పట్టి ఉంచువాడు, మరి ఆయనకి కొనుకు నిద్ర లేదు, ఇది కూడా చెప్పారు. ఆయనలో ఉన్నటువంటి అద్భుతాలు చెప్తూ ఆయనలో ఉన్నటువంటి లోపాలు ఇవి లేవు, ఏ లోపాలైతే ప్రజలకు ఉంటాయో, విశ్వంలో ఉంటాయో, అందరికీ ఉంటాయో, ఆయనకి లేవు అని ప్రకటించాలి. నిద్ర లేనివాడు ఎవరున్నారు? అందరూ నిద్రపోయేవారే. కునుకు లేనివాడన్నారు, అందరూ కునికేవారే. కాబట్టి కునికేవారు ఎవరు దేవుళ్ళు కాదు, నిద్రపోయే వాళ్ళు ఎవరు దేవుళ్ళు కాదు. అల్లాహు అహద్ అంటున్నావు, అల్లాహ్ ఒక్కడే, అద్వితీయుడు, ఏకైకుడు, ఒకే ఒక్కడు, అహద్ అని చెప్తూ ఊరుకుంటున్నావా? లం యలిద్ వలం యూలద్. అలాగే అల్లాహు సమద్ అంటున్నావు, నిరపేక్షాపరుడు, నిరవసరాపరుడు, ఎటువంటి అవసరము లేనివాడు. అంతేనా మీరు నమ్మేది? కాదు, సమస్త అవసరాలని తీర్చువాడు కూడా ఆయన. ఎటువంటి అవసరము లేనివాడు, సమస్త అవసరాలని తీర్చువాడు, మరణము లేనివాడు, మరణాన్ని ఇచ్చువాడు, నిద్రా కొనుకులు లేనివాడు, నిద్రా కొనుకులు ఇచ్చువాడు, ఆకలి దప్పికలు లేనివాడు, ఆకలి దప్పికలను తీర్చువాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఔన్నత్యాన్ని చాటేటప్పుడు కేవలం లా ఇలాహ ఇల్లల్లా అని కలిమా చదువుకొని నేను అల్లాహ్ నమ్ముకున్నానని షిర్క్ చేస్తే కుదరదు. వలం యల్బసు ఈమానం బిజుల్మిన్ ఉలైక లహుముల్ ఆమన్ వహుమ్ ముహ్తదూన్. ఎవరైతే షిర్క్ చేయరో వారే శాంతిని పొందుతారు, అమన్ని పొందుతారు, హిదాయత్ని పొందుతారు, జన్నతులో వెళ్తారు, శాంతి నిలయంలో వెళ్తారు. ఆ తర్వాత ఏమంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? 18 మంది ప్రవక్తల పేర్లు తీసుకుంటున్నారు. 18 మంది ప్రవక్తల పేర్లు. ఖురాన్లో ఎక్కడా కూడా ఒకే చోట 18 మంది ప్రవక్తల పేర్లు తీసుకోలేదు. తిల్క హుజ్జతునా ఆతైనాహా ఇబ్రాహీమ అలా ఖౌమి నర్ఫౌ దర్జాతిం మన్ నషా ఇన్న రబ్బక హకీమున్ అలీం వవహబ్నా లహు ఇస్హాక వయాఖూబ్ కుల్లన్ హదైనా వనూహన్ హదైనా మిన్ ఖబ్లు వమిన్ జుర్రియతి దావూద వసులైమాన వఅయ్యూబ వయూసుఫ వమూసా వహారూన్ కదాలిక నజ్జిల్ ముహ్సినీన్ వజకరియా వయహ్యా వఈసా వఇల్యాస్ కుల్లున్ మినస్ సాలిహీన్ వఇస్మాఈల వల్యసా వయూనుస వలూత్ కుల్లున్ ఫజ్జల్నా అలల్ ఆలమీన్. 18 మంది ప్రవక్తలు. తర్వాత ఏమంటున్నారండి అల్లా? వమిన్ ఆబాయిం, వీరి తండ్రి తాతలు, తండ్రి తాత ముత్తాత ముత్తాత తాత అలా ఆదం వరకు. ఆబా అంటే అరబిక్లో ఆబా అంటే కేవలం నాన్న కాదు, నాన్నగారు, తాతగారు, ముత్తాతగారు, వాళ్ళ తాతగారు, వాళ్ళ తాతగారు, వాళ్ళ తాతగారు, అలా ఆదం వరకు. ఆబా వమిన్ ఆబాయిం వజుర్రియాతిహిం, వారి సంతానం, కొడుకులు, మనవళ్ళు, మునిమనవళ్ళు, అలా 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 ఖయామత్ వరకు వచ్చేవారంతా కూడా జుర్రియాతిహిం వ ఇఖ్వానిహిం. ఇఖ్వాన్ అంటే సహోదరులు ఎంతమంది ఉన్నారో, కుడివైపు ఎడం వైపు. వజ్తబైనాహుం, వారందరినీ మేమే ఎన్నుకున్నామని అల్లాహ్ అంటున్నాడు. దేన్ని ఎన్నుకున్నారు? ప్రవక్తలుగా ఎన్నుకున్నాడు. అంటే సమస్త ప్రవక్తలు ఇందులో వచ్చేసారు. 1,00,000కు పైగా వచ్చిన ప్రవక్తలందరూ వచ్చేసారు ఇక్కడే. వహదైనాహుం ఇలా సిరాతిన్ ముస్తకీం, వారందరికీ నేనే సన్మార్గం చూపించానని అల్లాహ్ అంటున్నాడు. అందరికీ, ప్రవక్తలందరికీ సన్మార్గం చూపేవాడెవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆ తర్వాత ఏమంటున్నారు? వలో అష్రకు, ఈ 1,00,000కు పైగా వచ్చిన ప్రవక్తలు కూడా షిరిక్ చేస్తే,
వలో అషరకు లహబితాను మాకాను యామలూన్, వీరి కర్మలు కూడా వ్యర్థమైపోతాయి. అల్లాహు అక్బర్. వీరి నమాజులు వ్యర్థము, జకాతులు వ్యర్థము, హజ్జులు వ్యర్థము, దాన ధర్మాలు వ్యర్థము, అన్నీ వ్యర్థమే, అన్నీ వ్యర్థమే. ఇంకెందుకు పనికిరావన్నీ చెత్త కుప్పలో వేసినట్లు అయిపోతాయి. ఎందుకు? షిరిక్ అటువంటి దారుణమైనది. ఎంత భయపడతాము ఏమండి? ఏదైనా వస్తువులు మనము కూడబెట్టాము, ఇంట్లో కూడబెట్టాము, దాన్ని పాడవకుండా ఎంత జాగ్రత్త చూసుకుంటాము, అలాగే తౌహీద్ని జాగ్రత్తగా చూసుకోవాలంటే షిరిక్ చేయకూడదు. షిరిక్ చేస్తే మీ తౌహీద్ అంతా వ్యర్థమైపోతుంది. బూడిదలు పోసే పన్నీర్ అయిపోద్ది, ఎందుకు పనికిరాదు ఇంకా. అందుకే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నారు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో అల్లాహ్ అంటున్నారు, వలకద్ ఊహియ ఇలైక వ ఇలల్ లదీన మిన్ ఖబ్లిక లైన్ అష్రక్త లయహబతన్న అమలుక వల తకూనన్న మినల్ ఖాసిరీన్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీ వైపుకి, నీకంటే ముందు ప్రవక్తల వైపుకి నేను దైవవాణి వహీని పంపించాను. ప్రవక్త వైపు, ప్రవక్త కంటే ముందు అంటే ఎంతమంది ప్రవక్తలు వచ్చారో 1,00,000కు పైగా ప్రవక్తలు, వారందరి వైపుకి నేను దైవవాణి వహీ పంపించాను. ఏమని? వలకద్ ఊహియ ఇలైక వ ఇలల్ లదీన మిన్ ఖబ్లిక లైన్ అష్రక్త, నీవు కూడా షిర్క్ చేస్తే నీ కర్మలు కూడా వ్యర్థమైపోతాయి. అల్లాహు అక్బర్. అంటే ప్రవక్తల కర్మలకే దిక్కు లేదు. షిర్క్ చేస్తే ప్రవక్తల కర్మలకే దిక్కు లేదు. షిర్క్ అంత దారుణమైనది, వ్యర్థమైపోతాయి. షిర్క్ చేసే ముష్రికుల కోసం తౌహీదులో ఉండేవారు ఏమైనా కాపాడగలరా, రక్షించగలరా? పనికొస్తారా? పనికిరారు. దైవదూతలు పనికిరారు, ప్రవక్తలు పనికిరారు, విశ్వాసులు పనికిరారు, షహీదులు పనికిరారు, ఎవరు పనికిరారు షిర్క్ చేసేవారి కొరకు. నిరుపయోగము. షిర్క్ చేసేవారి కొరకు మాట్లాడటానికి వీల్లేదన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. హజరత్ ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ అలైహిస్సలాం ఎంత గొప్ప వ్యక్తి అండి అయినా, అల్లాహ్ యొక్క స్నేహితుడు. వత్తఖజల్లాహు ఇబ్రాహీమ ఖలీలా, అల్లాహ్ ఇబ్రాహీంకి తన స్నేహితుడు అన్నాడు. ఆ స్నేహితుడు తన స్నేహితుడితో అంటున్నాడు, ఒక స్నేహితుడు తన స్నేహితుడితో అంటున్నాడు, స్నేహితుడా, అల్లా నీవు నా స్నేహితుడు. అల్లాహు వలియుల్లదీన ఆమను, అల్లా విశ్వాసులందరికీ స్నేహితుడు. అల్లా నా స్నేహితుడు. మరి నా నాన్న, మా నాన్నగారు హాజరు విగ్రహారాధకుడు, విగ్రహారాధన చేస్తూ చేస్తూ చనిపోయాడు మా నాన్న. అల్లా నేను చూస్తే ప్రవక్తను ఇబ్రాహీంని వలా తుక్సియు యౌమల్ ఖియామా అన్నావు నీవు, ఖయామత్ నాడు అవమానం పొందవు ఇబ్రాహీం నీవు అన్నావు. ఇంతకంటే మరొక అవమానం ఏముంది? మా నాన్న నరకంలో వెళ్తున్నాడు అల్లా. ఇంతకంటే అవమానం ఏమైనా ఉంటుందా? అల్లా ఏమంటున్నాడు? ఇబ్రాహీం ఒక్కసారి నీ కాళ్ళ కాసు చూడు. కాళ్ళ దగ్గర ఏముంది? జంతువు ఉంది, బురదలో మునిగిన జంతువు. అల్లా ఇది బురదలో మునిగిన జంతువు, ఇక్కడ ఉంది ఏంటని? ఫయూకజ ఖవాయిమా వయుల్క ఫిన్నార్, పట్టుకొని నరకంలో ఇసిరేశాడు ఆ జంతువుని. ఏం చేశావు ఇబ్రాహీం? అల్లా ఇది నరకంలో ఉండాలి, ఇక్కడ వచ్చేసింది, అందుకే ఇసిరేశాను. వాడే మీ నాన్న అన్న. నువ్వే ఇసిరేసావు నీ కాళ్ళు పట్టుకొని. అంటే వారి యొక్క రూపాలు వికృతమైన రూపాలు అయిపోతాయి. అందుకే అల్లా ఉన్నాడు, షర్రుల్ బరియా, సృష్టి రాసులలో అతి నీచాది నీచమైన సృష్టి రాసులు షిర్క్ చేసేవారు. ఇన్నమల్ ముష్రికూన నజసున్, నిస్సందేహముగా ముష్రికులు అపవిత్రులు, అపవిత్రులు నాపాక్ అంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. షిర్క్ మానే, నువ్వు పవిత్రమైపోతావు. అంతేగాని షాంపూ, సోపు, సబ్బు, సర్ఫు వాడితే పవిత్రం అవ్వు. నువ్వు షిర్క్ మానే, తౌహీదులో వచ్చి పవిత్రమైపోతావు. పవిత్ర ద్వారాలు నీ కోసం తెరవబడతాయి, ఆకాశపు ద్వారాలు. షిర్క్ చేసేవాడికి దరిద్రమైనటువంటి, అపవిత్రమైనటువంటి దుర్వాసనలు వస్తాయి. ఆ వాసనలకు తట్టుకోలేరు దైవదూతలు. ఎవరిది దరిద్రమైనటువంటి వాసన వస్తుంది? ఫలానా ముష్రిక్ చనిపోయాడు, ఫలానా వాడి కొడుకు, ఓహో వీడి ఆత్మని విసిరివేయండి ఇక్కడి నుండి, దరిద్రమైన వాసన వస్తుంది, భరించలేకపోతున్నాము, అపవిత్రుడు వాడు ముష్రిక్ అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. అప్పుడు ఏమవుతున్నారు?
ఫకన్నమా కర్ర మినస్ సమాయి ఫతక్తఫు తైరు ఔ తహ్వి బిహి రీహు ఫీ మకానిన్ షయీక్ హునఫాహ లిల్లాహి గైర ముష్రికీన బిహి వమన్ యుష్రిక్ బిల్లాహి ఫకన్న కర్ర మినస్ సమాయి. ముష్రికుల కొరకు ఆకాశపు ద్వారాలు తెరవబడవు. వారు ఆకాశం నుండి వారి యొక్క ఆత్మలు విసిరివేయబడతాయి. అపవిత్రమైనటువంటి వాసన, దుర్వాసన వస్తూ ఉంటుంది. కాబట్టి షిరిక్ని సుతరాము అల్లా ఇష్టపడడు. కాంప్రమైజ్ లేదు, ముష్రికులతో కాంప్రమైజ్ లేనే లేదని అల్లా అంటున్నాడు. ఒకవేళ మీ తల్లి ప్రేమ చాలా గొప్పది, తల్లి ఘనత అల్లాహ్ వద్ద చాలా గొప్పది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, తల్లి భూమిపై కోపంగా ఉంటే అర్షుపై అల్లాహ్ కోపంగా ఉంటాడు. కానీ ఆ తల్లి కూడా షిరిక్ చేయమంటే చేయకండి. వైన్ జాహదక అలా అన్ తుష్రిక బి మా లైస లక బిహి ఇల్మ్ ఫలా తుతీహుమా. ఒకవేళ మీ తల్లిదండ్రులు మీపై బలత్కరిస్తే షిరిక్ చేయమని వారిని మీరు అనుసరించకండి. కానీ ప్రాపంచిక విషయాల్లో వారి సేవ చేయటం మీపై తప్పనిసరి. వారు ముష్రికులైనప్పటికీ వారి సేవ చేయాలి. వారి కూడు, బట్ట, నివాసము మీ బాధ్యత. వారిని కూడులో, బట్టలో, నివాసంలో ఏ కొరత లేకుండా చూసుకోవటం మీ ధర్మము. లేకపోతే అల్లాహ్ దగ్గర పట్టుబడిపోతారు. వారు ముష్రికులైనప్పటికీ. కానీ షిర్క్ చేయకండి, వారి మాట వినకండి, తౌహీద్లో ఉండండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే ఏమంటున్నారు, లా తజిదు ఖౌమన్ యుమినూన బిల్లాహి వలా బిల్ యౌమిల్ ఆఖిర్ యువాద్దూన మన్ హాద్దల్లాహ వ రసూలహు వలౌ కాను ఆబాహుం ఔ అబ్నాహుం ఔ ఇఖ్వానుహుం ఔ అషీరతుహుం ఉలైక కతబ ఫీ ఖులూబిహిముల్ ఈమాన వ అయ్యదహుం బిరూహిం మిన్ యుద్ఖిలుహుం జన్నాతిన్ తజ్రీ మిన్ తహతిహల్ అన్హార్ ఖాలిదీన ఫీహా ఉలైక హిజ్బుల్లాహ్ అలా ఇన్న హిజ్బల్లాహి హుముల్ గాఫిలూన్ అలా ఇన్న హిజ్బల్లాహి హుముల్ ముఫ్లిహూన్. ఇక్కడ ఏమంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఎవరైతే తౌహీద్ని ఒప్పుకున్నారు వారు అల్లాహ్ యొక్క శత్రువులతో ప్రేమించినట్టు నువ్వు ఎప్పుడు కూడా చూడవు. యువాద్దూన మన్ హాద్దల్లాహ వ రసూలహు, అల్లాహ్ మరియు ప్రవక్తను శత్రుత్వం చేస్తే అటువంటి వారిని వారు ఎన్నటికీ ప్రేమించరు. తౌహీద్ని ఒప్పుకునేవారు వారు సొంత తండ్రులైనా, సొంత కొడుకులైనా, సొంత అన్నదమ్ములైనా, సొంత తల్లులైనా, సొంత కుటుంబం వారైనా, సొంత వంశస్థులైనా వారిని ప్రేమించినట్టు మీరు ఎప్పుడు చూడరు. ఎందుకు? వారి హృదయంలో అల్లాహ్ విశ్వాసం లిఖించాడు. విశ్వాసం అంటే ఏంటన్నాను నేను? విశ్వాసం ఈజ్ ఈక్వల్ టు తౌహీద్. వారి హృదయంలో అల్లాహ్ తౌహీద్ను లిఖించేశాడు. కాబట్టి వారు అల్లాహ్ మరియు ప్రవక్త యొక్క శత్రువులను ప్రేమిస్తుండగా మీరు ఎప్పుడూ ఎన్నటికీ చూడరు. ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. అందుకే ఏమంటారు అల్లాహ్, లా యస్తవి అస్హాబున్ నారి వస్హాబుల్ జన్న. స్వర్గవాసులు, నరకవాసులు ఉభయులు సరిసమానులు కారు. అంటే తౌహీద్పై ఉండేవారు ముష్రికులు సరిసమానులు కాదు. కుల్ హల్ యస్తవి అల్లదీన యఅలమూన వల్లదీన లా యఅలమూన్. జ్ఞానులు అజ్ఞానులు ఉభయులు సరిసమానులు కాగలరా? జ్ఞానులు అంటే ఎవరు? తౌహీద్పై ఉండేవారు. జ్ఞాని అని ఎవరినంటారు? సృష్టికర్తను తెలుసుకునేవాడిని జ్ఞాని అంటారు. అజ్ఞాని అని ఎవరినంటారు? ఆయన్ని తెలుసుకోలేనివాడు. ఎవరైతే ఆయన్ని తెలుసుకోలేదో, అల్లాహ్ను తెలుసుకోలేదో వారు అజ్ఞానులు. ఉభయులు సరి సమానులు కారు. వమా యస్తవిల్ ఆమా వల్ బసీర్. గుడ్డివారు, కన్నులు గలవారు ఉభయులు సరి సమానులు కారు. గుడ్డివారు ఎవరు? షిరిక్ చేసేవారు గుడ్డివారు, ముష్రికులు. కన్నులు గలవారు వారు తౌహీద్ని ఒప్పుకునేవారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చిన్నాన్న బాబాయి తనను తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే బాబాయి, తన ప్రాణం కంటే తనను ప్రియముగా చూసుకున్నారు. బాబాయి అంతగా ప్రేమించారు. ఎవరిని? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమించారు. మంచిది, చాలా మంచిది, అలాగే ప్రేమించాలి. కానీ అల్లాహ్ను ప్రేమించలేదు. అల్లాహ్ను ప్రేమించలేదు. ప్రవక్తనైతే ప్రేమించాడు. ప్రవక్త యొక్క దేహాన్ని ప్రేమించాడు. దేహాన్ని ప్రేమించాడు. నా వంశము
మా అన్న కొడుకు, నా తమ్ముడు కొడుకు, నా వంశము, కాబట్టి ఈయన దేహము నా దేహం ఒక్కటే అని దేహాన్ని ప్రేమించాడు, మాటని ప్రేమించలేదు. ఆయన మాటకు విలువ ఇవ్వలేదు. ఆయన ఏమన్నారు? యా అమ్మి కూలు లా ఇలాహ ఇల్లల్లాహ్ తుఫ్లిహు షఫాతు యౌమల్ ఖియామా, చిన్నాన్నగారు మీరు లా ఇలాహ ఇల్లల్లాహ్ చదువుకోండి, మీ గురించి నేను అల్లాహ్ దగ్గర సిఫారసు చేస్తాను. ఫఅబా యకూన లా ఇలాహ ఇల్లల్లాహ్, నేను లా ఇలాహ ఇల్లల్లాహ్ చదవనయ్యా, నిన్నైతే ప్రేమిస్తాను, నేను నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను, కానీ నీ మాట నేను వినను. మాట వినని వాడు ఏమవుతాడు? కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమించడం, ఆ ప్రేమ సరైన ప్రేమ అవుద్దా? ఆ ప్రేమ అంగీకరించబడుతుందా? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమించాలంటే ఏంటి? ఆయన మాటను ప్రేమించాలి, ఆయన మాటను తీసుకోవాలి, ఆయన ఏం చెప్పారో అది తీసుకోవాలి, ఆయన దేన్ని వద్దంటే దాన్ని ఆగిపోవాలి, ఆయన మాటలు నిజమని నమ్మాలి, ఆయన ఏదైతే చెప్పారో అవన్నీ కూడా సత్యమని ఒప్పుకోవాలి, ఆచరించాలి. ముహమ్మద్ రసూలుల్లాహ్ యొక్క షరతుల్లో ఈ షరతులు ఉన్నాయి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎవరైతే ఒప్పుకుంటారో వారిలో షరతులేంటి? ఆయన చెప్పినది నిజము, ఆయన ఆజ్ఞ ఇచ్చింది పాలించాలి, ఆయన వద్దన్నది ఆగిపోవాలి, ఆయన పద్ధతి ప్రకారం జీవించాలి. ఇది షరతు ముహమ్మద్ రసూలుల్లాహ్ది 4 షరతులు. కానీ ఈ షరతుల్లో దేన్నైనా అబూ తాలిబ్ గారు ఒప్పుకున్నారా? చిన్నాన్నగారు లేదు, ఒప్పుకోలేదు. ఆయన మాటల్ని నిజమనుకోలేదు, ఆయన ఇచ్చిన ఆజ్ఞని పాటించలేదు, ఆయన వద్దు అన్న దాని నుండి ఆగలేదు, ఆయన్ని అనుసరించలేదు. ఈ షరతులు 4 కూడా ఒప్పుకోలేదు. చనిపోయారు. చనిపోతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేస్తున్నారు అల్లాహ్. ఏమని దువా చేస్తున్నారు? అల్లా, మా చిన్నాన్నగారు చనిపోయారు కదా, మా చిన్నాన్నగారికి జన్నత్ ఇవ్వల్లా. అల్లా ఏమంటున్నారు? మా కాన లిన్నబీ వల్లదీన ఆమను అన్ యస్తగ్ఫిర్ లిల్ ముష్రికీన వలౌ కాన ఊలి కుర్బా. మా కాన లిన్నబీ వల్లదీన ఆమను యస్తగ్ఫిర్ లిల్ ముష్రికీన. ఇంతే దిగింది ఆయత్, ఇంతే ఆయత్ దిగింది ముందు. ప్రవక్త మరియు విశ్వాసులు ముష్రికుల కొరకు క్షమాపణ వేడకూడదు అని అల్లా అన్నాడు. ఎవరెవరినన్నారు? ప్రవక్త మరియు విశ్వాసులు. అప్పుడు వెంటనే ప్రవక్త గారు ఏమన్నారంటే, అల్లా, నేను ఎవరి గురించి అడుగుతున్నాను? ఏదో రోడ్డంటే పోయేవాడి గురించి అడగలేదు నేను. మా చిన్నాన్న ఎవరనుకుంటున్నావు? మా చిన్నాన్న అబూ తాలిబ్. నన్ను తల్లి తండ్రి లేనప్పుడు, అనాథగా జీవించినప్పుడు నన్ను ఆయనే తల్లి తండ్రిగా ప్రేమించాడు, అన్ని సౌకర్యాలు చూసుకున్నాడు, తన ప్రాణం కంటే చక్కగా చూసుకున్నాడు. అటువంటి చిన్నాన్న గురించి అడుగుతున్నాను అల్లా, ఎవరనుకుంటున్నావు? వలౌ కాన ఊలి ఖుర్బా మిన్ బాది మా తబయ్యన లహుమ్ అన్నహుమ్ అస్హాబుల్ జహీమ్. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీ బంధువైనా సరే వారు నరకవాసులు అని తేలిపోయిన తర్వాత వారి గురించి నువ్వు దువా చేయటం సరికాదు. ప్రవక్త గారు ఇంకా ఆగలేదు, ఇంకొక మాట అన్నారు. అల్లా, మరి ఇబ్రాహీం అలైహిస్సలాం గారు తన నాన్నగారు ముష్రిక్ అయినప్పటికీ ఆయన్ని అడిగారు కదా, ఆయన గురించి దువా చేయలేదా? ఏమని? రబ్బనా ఇగ్ఫిర్ లీ వలివాలిదయ్య వలిల్ ముమినీన యౌమ యఖూముల్ హిసాబ్. మరి ఇబ్రాహీం అలైహిస్సలాం తన నాన్న గురించి అడిగారు కదా అల్లా. ఖాల ఇబ్రాహీం అలైహిస్సలాం వారి నాన్న ఖాల సలామున్ అలైక్ సఅస్తగ్ఫిరు లక రబ్బీ ఇన్నహు కాన బి అఫియా. నాన్నగారు, మీ గురించి నేను అల్లాహ్తో క్షమాపణ వేడుతూనే ఉంటాను, నా ప్రభువు చాలా దయగలవాడు, మిమ్మల్ని క్షమిస్తాడు అని అన్నారు. ఇబ్రాహీం అలైహిస్సలాం తన తండ్రి గురించి మరి క్షమాపణ అడిగారు కదా. అల్లాహ్ అన్నారు, వమా కాన ఇస్తిగ్ఫారు ఇబ్రాహీమ లి అబీ ఇల్లా అన్ మౌఇదతిన్ వఅదాహా ఇయ్యాహ్ ఫలమ్మా తబయ్యన లహు అన్నహు అదువ్వున్ లిల్లాహ్ తబర్రా మిన్హు ఇన్న ఇబ్రాహీమ లఅవ్వాహున్ హలీం. అవును, నిజమే, ఇబ్రాహీం తన తండ్రి గురించి క్షమాపణ వేడాడు. కానీ ఎప్పుడైతే తన తండ్రి అల్లాహ్ యొక్క శత్రువు అని నిర్ధారణ అయిపోయిందో అప్పుడు ఇబ్రాహీం కూడా తన తండ్రి గురించి దువా చేయడం ఆపేశాడు. కాబట్టి ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అయ్ మేరే హబీబ్, నా ప్రియుడా, నీవు ఇక పైన ఎప్పుడు కూడా ముష్రికుల గురించి
క్షమాపణ అడగవద్దు. ఎందుకు ఇన్నహు మన్ యుష్రిక్ బిల్లాహి ఫఖద్ హర్రమల్లాహు అలైహిల్ జన్నా వ మఅవాహు అన్నార్ సున్నతల్లాహి అల్లతి సున్నత్, ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క పద్ధతి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎప్పుడు కూడా తన యొక్క పద్ధతిని మార్చడు. ఏంటి సున్నత్? ముష్రికులకు జన్నత్ హరాం, నిషిద్ధము, వారి నివాసము జహన్నం. ఇన్నహు మన్ యుష్రిక్ బిల్లాహి ఫఖద్ హర్రమల్లాహు అలైహిల్ జన్నా వ మఅవాహు అన్నార్, వారి నివాసం శాశ్వతంగా నరకం. వమా లిజ్జాలిమిన మిన్ అన్సార్, ఇటువంటి ముష్రికుల కొరకు, జాలిం అంటే ఎవరు? ముష్రిక్. ఇటువంటి ముష్రికుల కొరకు ఎవరు కూడా సహాయకులు ఉండలేరు, ఎవరు కూడా సహాయం చేయలేరు. వెంటనే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంకా ఆగిపోయారు. ప్రజలు అడిగారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మరి మీ చిన్నాన్నగారు మీకు అంత సేవ చేశారు కదా, మీరు ఆయన గురించి ఏం చేయగలిగారు? నేను ఆయన గురించి ఏం చేయగలిగానంటే, నరకానికి 7 అంతస్తులు, లహా సబ్ అబ్వాబ్, 7 అంతస్తులు, 7 ద్వారాలు నరకానికి. అతి దారుణమైనటువంటి నరకం యొక్క అంతస్తు కిందనుంటుంది, పై అంతస్తు కొంచెం మంచిది, దాని కింద కొన్ని కఠినమైనది, దాని కింద ఇంకా కఠినమైనది. ఆ పై అంతస్తు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మా చిన్నానికి ఇచ్చాడు, నా వల్ల అది ప్రయోజనం అయ్యింది. అందులో నరకం యొక్క జోళ్ళు తొలగించబడతాయి. అవి తొడిగితే మెదడు, కపాలంలో ఉన్నటువంటి మెదడు ఉడుకుతుంది. అయ్యో బాబోయ్, అంత దారుణమా? అవును, జోళ్ళు తొడిగితే కపాలంలో ఉన్నటువంటి మెదడు ఉతుకుతుందా? మెదడు ఉడుకుతుంది కుతుకుతామని. అటువంటి దారుణమైనటువంటి నరకము నుండి బయటపడే అవకాశము ముష్రికులకు లేదు అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అందుకే అల్లాహ్ ఏమన్నారు? ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి వ యగ్ఫిరు మా దూన జాలిక లిమన్ యషా. నిస్సందేహంగా అల్లాహ్ షిర్క్ అనే పాపాన్ని ఎన్నటికీ క్షమించాడు. అది తప్ప ఇతర పాపాలని ఆయన తలుచుకున్న వారిని క్షమించగలడు. ఎందుకు? వయగ్ఫిరు మా దూన జాలిక లిమన్ యషా వ మన్ యుష్రిక్ బిల్లాహి ఫఖద్ ضل ضلالا بعيدا ఫఖద్ ఇఫ్తరా ఇస్మన్ అజీమా అని అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. షిర్క్ చేసేవారు దూరమైన దుర్మార్గంలో పడిపోతారు. దూరమైనదంటే దాని తర్వాత మరొకటి లేదు, దాని తర్వాత మరొకటి లేదు, అంత దూరమైన దుర్మార్గంలో పడిపోతారు. ఎవరు? ముష్రికులు. ఫఖద్ ఇఫ్తరా ఇస్మన్ అజీమా, ఇస్మన్ అజీమా, ఫఖద్ ఇఫ్తరా. ఇఫ్తరా అంటే వారు అల్లాహ్పై దారుణమైనటువంటి అభాండం మోపేవారు. అల్లాహు అక్బర్. ఈ ప్రపంచంలో ఎవరిపైన అభాండం మోపితే వారు ఊరుకుంటారా? ఊరుకోరు. అలాంటిది అల్లాహ్పై అభాండం మోపేవారు ముష్రికులు. ఇన్నల్లదీన ఆమను వామిలు స్వాలిహాతి ఉలైక హుమ్ ఖైరుల్ బరియా. ఎవరైతే విశ్వసించి సదాచరణ చేశారో వారే ఈ విశ్వములో సృష్టి రాశుల్లో మంచి సృష్టి రాశి అని అల్లాహ్ అంటున్నాడు. అందుకే వారి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? స్వర్గపు మొదటి ద్వారం తెరవబడుతుంది. మొదటి ఆకాశపు ద్వారాల దగ్గర దైవదూతలు అంటారు, ఎవరి పవిత్రమైన ఆత్మ మంచి సువాసనలు వస్తున్నాయి, ఫలానా కొడుకు, ఫలానా వ్యక్తి యొక్క కొడుకు ఈయన. మొదటి ద్వారం, ఆకాశపు ద్వారం తెరవబడుతుంది. 2, 3, 4, 5, 6, 7. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటారు, ఈ వ్యక్తి యొక్క పేరు ఇల్లీన్లో రాయండి. అందుకే అల్లాహ్ ఏమంటున్నారు? వమా అదరాక మా ఇల్లీన్ కితాబుం మర్హూమ్. ఇల్లీన్ 7 ఆకాశాలపై ఉంది, అదొక గ్రంథం, అందులో ఆ వ్యక్తి పేరు లిఖించబడుతుంది. అదే ముష్రికుల ఆత్మ, ముష్రికుల పేరు ఎక్కడ లిఖించబడుతుంది? వైన్నల్ ఫుజ్జార లఫీ సిజ్జీన్ వమా అద్రాక మా సిజ్జీన్ కితాబుం మర్హూమ్
ముష్రికుల యొక్క పేరు సిజ్జీన్లో రాయబడుతుంది. సిజ్జీన్ ఎక్కడ ఉంటుంది? 7 భూముల కింద, అతల సుతల తలాతల పాతాళములో. కావున షిరిక్ అనే ఈ దారుణమైన పాపము నుండి మనము సుతరాము ఎన్నటికీ ప్రేమించకూడదు. హజరత్ నూహు అలైహిస్సలాం ఎంత గొప్ప ప్రవక్త! నూహు అలైహిస్సలాం తన కొడుకు తుఫాన్లో జలమయం తుఫాన్లో కొట్టుకెళ్ళిపోతున్నాడు. వహాల బైనహుముల్ మౌజ్ ఫకాన మినల్ ముగ్రఖీన్. ఒక కెరటం వచ్చింది, ఆయన కొడుకుని ఎత్తుకొని తీసుకెళ్ళిపోతుంది. ఫనాదా నూహు ఇబ్నహు ఫఖాల రబ్బి ఇన్న ఇబ్ని మిన్ అహ్లీ వ ఇన్న వఅదకల్ హక్కు వ అంత అహకముల్ హాకిమీన్. నూహు అలైహిస్సలాం అంటున్నాడు, అల్లా నా కొడుకు కొట్టుకెళ్ళిపోతున్నాడు, అల్లా నా కొడుకుని కాపాడు. యా నూహు ఇన్నహు లైస మిన్ అహ్లిక్. ఓ నూహు, వాడు నీ కొడుకు కాదు అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఎందుకు కాదండి? వాడు ముష్రిక్ కాబట్టి నీ కొడుకు కాదు. కాబట్టి ముష్రికులతో సత్సంబంధాలు ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు? ఇహలోకంలో మాత్రమే ఉంటాయి, అంతే. ఇహలోకం నుండి చనిపోయిన తర్వాత సంబంధం కట్ అయిపోద్ది ముష్రికులతో. ఇక వారి గురించి ఏమీ కూడా చేయలేము, ఏం చేసినా ప్రయోజనం లేదు, శాశ్వతమైన నరకమే వారు. అందుకే చనిపోక ముందైనా తౌహీద్ మీద చనిపోండి అని అల్లాహ్ అంటున్నాడు. ఫలా తమూతున్న ఇల్లా వ అంతుం ముస్లిమూన్. మీరు మరణించకండి, కానీ తౌహీద్పై మరణించండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. ఇన్న సలాతి వ నుస్కి వ మహ్యా వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్ లా షరీక లహు వ బిదాలిక ఉమిర్తు వ అనా అవ్వలుల్ ముస్లిమీన్. ఒక ముస్లిం ముష్రిక్ కాకూడదు, కాబట్టి నీ మరణము ముస్లింగా అవ్వాలి. ముస్లింగా గర్వించు, ముస్లింగా పుట్టావని గర్వించు, ముస్లింగా మరణించావని గర్వించు, ముస్లింగా జీవిస్తున్నావని గర్వించు. నువ్వు ముష్రిక్ అయితే సిగ్గుపడు, నీ తలను వాల్చుకో, భయపడు, షిరిక్ని మానే, ముస్లింగా మారు అని అల్లాహ్ అంటున్నారు. ఫలా తమూతున్న ఇల్లా వ అంతుం ముస్లిమూన్. మీరు మరణించకండి, కానీ ముస్లింగా మరణించండి. ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ అలైహిస్సలాం తన కొడుకులతో అదే అంటున్నాడు. ఇన్నల్లాహ్ అస్తఫా లకుముద్దీన్ ఫలా తమూతున్న ఇల్లా వ అంతుం ముస్లిమూన్. ఓ నా కుమారులారా, నా మరణ శాసనం నేను చనిపోతున్నప్పుడు మీకు అంటున్నాను, వినండి. అల్లాహ్ మీ కొరకు ఇస్లాం అని ఈ ధర్మాన్ని ఎన్నుకున్నాడు. మీరు మరణించకండి, కానీ ముస్లింగా మరణించండి. అందుకే యాకూబ్ అలైహిస్సలాం తన కుమారులతో అడిగారు, నా తర్వాత మీరు ఎవరిని ఆరాధిస్తారు? మా తాబుదున మిన్ బాది ఖాలు నఅబుదు ఇలాహక వ ఇలా ఆబాయిక ఇబ్రాహీమ వ ఇస్మాయిల వ ఇసాక వ యాకూబ ఇలాహం వాహిద్ వ నహ్ను లహు ముస్లిమూన్. మేము ముస్లింలము, నాన్నగారు మీరు పూజించినటువంటి దైవము అల్లాహ్ను ఆరాధిస్తాము. ఇబ్రాహీం, ఇస్హాక్, యాకూబ్ ఎవరినైతే ఆరాధించారో ఆ అల్లాహ్ ఒక్కడే ఆరాధిస్తాము, ఎందుకంటే మేము ముస్లింలము. ప్రవక్తలందరూ ముస్లింలు అని చెప్పుకోవడానికి గర్వించారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తూ నేను ముగిస్తున్నాను. అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ బ్రతికినన్నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు.